తాత్య గురు అలా గుడ్ల పగించి చూస్తావేరా ఆంగ్లేయుడా? మీ అందరినీ చంపకుండా ఈ తాత్యా తోపే చావడురా. పద వెళ్దాం, త్వరగా పదండి. రండి రండి, జాగ్రత్తగా మెల్లగా. ఇక్కడుంటే మీ జోలికి ఎవరూ రాలేరు. ధన్యవాదాలు దేవుడా, ధన్యవాదాలు. తాత్య గురు, మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. రాజకుమారుడికి వెంటనే భోజనం పెట్టు, అలాగే మా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయి. అయినా తాత్య, నీ తలపాగా కెప్టెన్ చేతికి ఎలా వచ్చింది? ప్రధానమంత్రి గారు, ఆ ఆంగ్లేయులు పరమ మూర్ఖులు, అదందరికీ తెలిసింది. మనం భారతీయులం, అన్నింటికీ ముందే జాగ్రత్త పడతామని వాళ్ళకి తెలియదు. ఆ కెప్టెన్ నా మీద తుపాకీ పేల్చాడు. అదే క్షణంలో ఓ చోటు నుంచి ఇంకో చోటికి తప్పించుకున్నాను. శిక్షణా కాలంలో నేను నేర్చుకున్న ప్రాణాయామం ఆ సమయంలో నన్ను ఆదుకుంది. చచ్చాడు వీడు. పోదాం పదండి. ఆ తర్వాత నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆంగ్లేయులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తుపాకీ గుండు బయటికి తీశాను. బతికాను, కానీ నాకొకటే బాధ, సమయానికి మీకు సహాయం చేయడానికి రాలేకపోయాను. అందుకే తాత్యాను క్షమించండి మహారాణి. సిగ్గుచేటు, అసలు నాకేం అర్థం కావటం లేదు. మన ఆంగ్లేయులమంతా మగాళ్ళమా ఆడంగులమా? ఒక ఆడదాన్ని పట్టుకోవడం మన వల్ల కాలేదే. ఇప్పుడు తనకి పాత ఆప్తులంతా చేరువయ్యారు. తను పూర్తిగా బలం పుంజుకుంది. వాళ్లతో కలిసి ఈ పాటికి తను ఏదో పెద్ద పథకం వేస్తూ ఉంటుంది. మహారాణి గారు, స్వరాజ్య సంగ్రామం, తిరుగుబాటు పరాకాష్ఠ దశలో ఉన్నాయి. ప్రస్తుతం విప్లవానికి కొత్త వ్యూహం సిద్ధమవుతోంది. మనకు సాయం చేయడానికి పాత రాజులైన సాగర మహారాజు, బాలాపూర్ మహారాజు, అనేక మంది జమీందారులు, భూస్వాములు కూడా మనతో చేతులు కలపటానికి సిద్ధంగా ఉన్నారు మహారాణి. నా ప్రప్రథమ లక్ష్యం ఝాన్సీకి ఆంగ్లేయుల నుంచి విమోచన కలిగించడం. అప్పుడే పుట్టిన శిశువు కోసం వాళ్ళ దగ్గర ఏ వస్తువులు లేవు. మరి వాళ్ళు ఆ శిశువుని ఎలా పోషించుకోగలరు? ఓర్చా సరిహద్దుల్లో మరింత బలగాన్ని పెట్టండి. చుట్టుపక్కల రాజ్యాలన్నింటిలో సైన్యం పెట్టండి. అంతకంటే ముఖ్యంగా ఆ శిశువు యొక్క తల్లిదండ్రుల జాడ కనుక్కోండి. వాళ్ళు ముందుగా వెళ్ళగల చోటు ఎక్కడో కనుక్కోండి. దగ్గరలోనే ఒక చిన్న గ్రామం ఉంది, మీరు అక్కడికే వెళ్ళిపోండి. అక్కడ మీరు సురక్షితంగా ఉండగలరు. పిన్నమ్మ, పొరపాటును కూడా మీరు మీ పుట్టింటికి వెళ్ళడానికి ప్రయత్నించొద్దు. నాకు నీచులైన ఆంగ్లేయుల ఆలోచన విధానం ఎంతో బాగా తెలుసు. ఎంత మాత్రం మనస్కరించటం లేదు. నాన్న, మీరు ఇంకొకరిని కూడా చూసుకోవాలి. తమ్ముడి బాధ్యత కూడా మీది. నిన్ను వదిలి వెళ్ళటానికి మనసు ఒప్పుకోవటం లేదు తల్లి. వెళ్ళండి నాన్న, బయలుదేరండి.